జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చిట్టమేంటి ఇంకా రాలేదు? మీ దగ్గర ఛార్జర్ ఏమైనా ఉందా? బెడ్రూమ్లో ఉంది సార్, తీసుకొస్తాను. పర్లేదు లేవయ్యా, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. అయ్యో, నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదు రవిచంద్ర, నేను వెళ్తాను. అమ్మా, ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టొస్తాను. నాన్న, నీ పెద్ద కూతురు వైష్ణవీదేవి నీకోసం ప్రసాదం వండింది. అరిగించండి నాన్న, అరిగించండి. చిట్టమ్మా, చిట్టమ్మా, పేగు సంబంధాలు, రక్త సంబంధాలు దాస్తే దాగవమ్మా. నా అన్న ఫోటో ముందు ప్రసాదం పెట్టావంటేనే అర్థమవుతుంది నువ్వే నా అన్న కూతురు అని. కరెక్ట్గా చెప్పేవురా వీరనారాయణ. కన్న తండ్రి మీదున్న ప్రేమని కడుపులో దాచుకుందాం అనుకున్నావు, కానీ మేం చెప్పిన చిన్న అబద్ధం. నువ్వే మా వారసురాలివని నిరూపించాయమ్మా. అబద్ధం చెప్పడం ఏంటి? నిజానికి ఈరోజు మా శంకరనారాయణ పుట్టినరోజు కాదు. మరి పుట్టినరోజుని ఎందుకు అబద్ధం చెప్పారు? నీతో నిజం రాబట్టడానికి. నిజమా? అవును, నువ్వు మా శంకరనారాయణ కూతురువి కాబట్టి ఈరోజు వాడి పుట్టినరోజుని తెలిసి ప్రసాదం వండి ఆ ఫోటో ముందు పెట్టావు. లేకపోతే వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటమ్మా? అసలు నువ్వు ప్రసాదం ఎందుకు పెట్టాలి? అంటే నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని అవును కాదు తెలుసుకోవడానికి ఈ నాటకం ఆడారా? నాతో అబద్ధం చెప్పి మరి ప్రసాదం పెట్టేలా చేశారా? దేవుడా, అది కాదు బాబాయ్, నేను చెప్పేది ఏంటంటే అబద్ధం చెప్పక చిట్టమ్మా. ఎందుకు ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుని మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు? ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నావు? మేము చేసిన పాపం ఏంటి? మేము చేసిన నేరం ఏంటి? చెప్పమ్మా, చెప్పు. బాబాయ్, అది అది అవునే, నా కొడుకు రక్తం పంచుకుని పుట్టి కూడా మాతో ఏ సంబంధం లేనట్టుగా ఎందుకే ఒంటరిగా మిగిలిపోయావు? ఎందుకే శాశ్వతంగా ఈ ఇంటి కూతురు కావాలనుకుంటున్నావు? చెప్పు చెప్పు. భగవంతుడా, కాంతమ్మత్తకిచ్చిన మాటకి కట్టుబడి ఉండలేను. అలా అని అబద్ధము చెప్పలేను.
ఇటు పుట్టింటాలకి అటు అత్తింటాలకి మధ్య నలిగిపోతున్నాను స్వామి. నువ్వే నన్ను కాపాడాలి. ఏంటి సార్ ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు? చిట్టమ్మ సంగతి తెలుసు కదా. మీరు తన బాబాయ్ కాకపోయినా సొంత బాబాయ్ లాగా ఫీల్ అవుతుంది. తను నాన్నమ్మ కాకపోయినా సొంత నాన్నమ్మలాగే ఫీల్ అవుతుంది. అలాంటప్పుడు శంకర్ నారాయణ గారిని తన సొంత నాన్నలా ఫీల్ అవ్వలేదా? అవును బాబాయ్, అవును. పాపం శంకర్ నారాయణ గారి కూతురు ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. అలాంటి అమ్మాయి మీ ఆచారాల్ని ఎలా నిలబెట్టగలదు? అందుకే నేనే ఆయన పెద్ద కూతురి స్థానంలో నిలబడి ప్రసాదం వండెట్టాను. తప్ప ఏంటి? చిట్టమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది అచ్చు బాబాయ్, నిజం నిజం. మీరు అనుకుంటున్నట్టుగా నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని కాదు, కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని చూశాను. అందుకే ఆయన పెద్ద కూతురి స్థానంలో ప్రసాదం పెట్టాను. తప్పైతే నన్ను క్షమించండి. దయచేసి నన్ను ఇంతకన్నా ఏమి అడగండి. ఒక్క నిమిషం చిట్టమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.